హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ దేవాలయం 16వ శతాబ్దం నాటి కోదండ రామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట్టలో ప్రాచీన హిందూ దేవాలయం కోదండ రామాలయం. ఈ కోదండ రామాలయానికి 3 గోపురపు ద్వారాలు ఉన్నాయి. విశాలమైన ఆవరణం ఉంది. ఆలయం ముఖద్వారం ఎత్తు సుమారుగా 150 అడుగులు, 32 స్థిల స్తంభాలతో రంగ మండపం నిర్మించబడింది. ఫ్రెండ్స్, ఇది కొండమిట్ట. ఈ గోపురాల దగ్గర కోదండ స్వామి ఆలయం నిర్మించబడ్డాయి. శిథిలా వ్యవస్థలో ఉంది. దీన్ని మండపం మరమ్మతులు చేస్తున్నారు. చూడొచ్చు మీరు ఈ వీడియోలో. పొత్తుపి చోళ్ళు, విజయనగరపు రాజులు, ముడ్లి రాజులు ఈ ఆలయాన్ని కడపకెళ్ళే దారి 3 దశలుగా నిర్మించారు. శిథిలా వ్యవస్థ. ఒంటిమిట్టె నివాసి ఆంధ్ర వాల్మీకి అని పేరుంది. వామిలి కోన సుబ్బారావు 1863, 1936 ఈ ఆలయాన్ని నిర్మించాడు. స్వామికి ఆభరణాలు చేయించారు. రామసేవకు కుటీరాన్ని నిర్మించారు. ఈయన టెంకాయలు చిప్ప చేత పెట్టుకొని భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు 10 లక్షల రూపాయలు విలువైన ఆభరణాలను చేయించగలరు. ఇప్పుడు ఈ ఆలయం శిథిల వ్యవస్థలో ఉంది. దీన్ని ఇప్పుడు మరమ్మతులు చేస్తున్నారు. ఈ దేవాలయాన్ని మీరు చూడొచ్చు. చాలా చక్కగా ఏ విధంగా చెక్కి ఉన్నారంటే ఆ విధంగా చెక్కి ఉన్నారు. చాలామంది పర్యాటకులు వచ్చి చూస్తూ ఉన్నారు. ఈ రాతి మీద పూర్వం రాసిన అక్షరాలు, ఇది ప్రాచీన కాలపు అక్షరాలు. ఇది పురాతన కాలం గజస్తంభం అండి. ఇది చూసారా? ఇది నాగాలమ్మ విగ్రహం. ఇది మండపం. ఫ్రెండ్స్ చూడండి, మండపం ఇది. అంతా పురాతన కాలం నాటి దేవాలయం శిథిల వ్యవస్థలో ఉంది. దీనికి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి మీరు, పడిపోయింది. చూడండి, ఈ మండపం అంతా పడిపోయింది. చూసారా? ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. శిథిల వ్యవస్థలో ఉండాలి. చూడండి, అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది.